బీఆర్ఎస్ కు ఆ పార్టీ వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య బిగ్ షాక్ ఇచ్చారు. ఎన్నికల రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్ కు ఆమె లేఖ రాశారు. అవినీతి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని, వరంగల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు ఆ పార్టీ వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య బిగ్ షాక్ ఇచ్చారు. ఎన్నికల రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్ కు ఆమె లేఖ రాశారు. అవినీతి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని, వరంగల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పోటీ చేయలేను అని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, గుడ్ మార్నింగ్ ఆనంద్. వరంగల్లో ఎంపీ బీఆర్ఎస్ పార్టీ తరఫున అధికారికంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన ఎంపీ అభ్యర్థి కావ్య భారీ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ కు కేసీఆర్ కు చెప్పి అనుకోవాలి. రాత్రి ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పి కేసీఆర్ నేరుగా లేఖ రాసి మీడియాకు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా స్టేషన్ గన్పూర్ నుంచి కడియం కావ్య తండ్రి కడియం శ్రీహరి టీఆర్ఎస్ లో చేరిన డిప్యూటీ సీఎం గా మరియు మంత్రిగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీగా ఇచ్చారు. మొన్న స్టేషన్ గన్పూర్ ఎన్నికల్లో ప్రస్తుతం అప్పటికి ఎమ్మెల్యే రాజయ్య కాదని కూడా కడియం శ్రీహరికి సీపీ గెలవడం జరిగింది. అయితే ఎంపీ ఎన్నికల్లో తన కూతురుకు టికెట్ కావాలని చెప్పి ఎప్పటికీ అడుగుతున్న పరిస్థితుల్లో ఆయన కూతురు కడియం కావ్యకి టికెట్ ఇచ్చి ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో స్థానిక మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఓడిపోయిన నేపథ్యంలో ఎవరు కూడా సహకరించడం లేదు. అదేవిధంగా అక్కడ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉద్యమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఆందోళన చేసి విద్యార్థి నాయకులందరూ కూడా కడియం కావ్య పైన కడియం సీఆర్ పైన వీళ్ళు ఉద్యమానికి సంబంధించి అసలు ఎలాంటి పోరాటం సంబంధం లేదు, ఇలాంటి వ్యక్తులను కేసీఆర్ ప్రోత్సహించడం అని చెప్పి రోజు అక్కడ ఒక మీటింగ్ పెట్టడం, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు కూడా కనీసం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించకపోవడం మనస్తాపానికి గురైనట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కడియం సీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటా ఉంది. అందుకే ఓవైపు బీఆర్ఎస్ పార్టీ పైన భూ కబ్జాల ఆరోపణలు, లిక్కర్ తర్వాత ఇంకా ఇతరత్ర ఆరోపణలు అవన్నీ కూడా చాలా బాధ కలిగిస్తుంది. స్థానికంగా కూడా నాయకత్వం ఎవరు కూడా సహకరించలేదు, తీవ్ర మనస్తాపానికి నేను గురవుతున్నాను అని చెప్పి పేర్కొంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్ళీ వరంగల్ నుంచి ఎవరు పెట్టాలని మాత్రం పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. ప్రస్తుతానికి గతంలో పెద్దపల్లి ఎంపీగా చేసిన విద్యార్థి ఉద్యమ నేత బాల్క సుమన్ రంగంలోకి దించేందుకు బీఆర్ఎస్ పార్టీ తెలుస్తా ఉంది. లేదంటే నిరంజన్ కేయూ విద్యార్థి నేత గతంలో ఉద్యమం నుంచి మొదట్లో ఉన్న వ్యక్తి నిరంజన్ అనే వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ బరిలో దించేందుకు ఆలోచిస్తుంది. ఏదేమైనా వరంగల్లో వరంగలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కు ఒక పెద్ద షాక్ అని చెప్పి అనుకోవాలి ఆనంద్. ఓకే రామ్, ఒకవైపేమో వలసలు చూస్తూ ఉన్నాం కాంగ్రెస్కి లేదా బీజేపీకి, మరొక వైపేమో ఈ సమయంలో ఇలాంటి రాజీనామాలు చేయడం కూడా అంటే బీఆర్ఎస్కు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందంట, అంటే వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉండబోతుందట? అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా గత కొద్ది రోజుల నుంచి చెప్తా ఉంది, బీఆర్ఎస్ ను బలంగా ఉద్యమం కాలం నుంచి ఉన్న పార్టీని కుట్ర చేయాలి, మొత్తం కూడా చేయాలి. కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఇలాంటి రాజకీయ కుట్రలు చేస్తున్నాయి. అందుకే మా దగ్గర ఉన్న సిట్టింగ్ ఎంపీలను తీసుకొని మరీ కాంగ్రెస్ బీజేపీలు మళ్ళీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ లో బీజేపీలో అభ్యర్థులు లేరా, మా క్యాండిడేట్ ప్రకటిస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. అదే పరిస్థితుల్లో కూడా చేవేళ ఎంపీ రంజిత్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ నేతగా వెంకటేశం కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఇతర జహీరాబాద్ ఎంపీ పార్టీలు ఇతర క్యాండిడేట్లను కూడా తీసుకొని ఈ రోజు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్లకి టికెట్లు ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు వరంగల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అందుకనే ఇప్పటి వరకు కూడా వరంగల్లో ఇంకా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఈ 4 సీట్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఖమ్మంలో కూడా నామా నాగేశ్వరరావు గత కొద్ది రోజులుగా కూడా
సమస్యలు కానీ ఎలాంటి కార్యకర్తలను కలుపుకోవడం కానీ మాజీ ఎమ్మెల్యేతో మీటింగ్ కానీ ఎలాంటి కూడా ఇంకా ఆయన ఏర్పాటు చేయలేదు. అక్కడ కూడా ఖమ్మం సీటు కూడా నామనిర్దేశన పోటీలో ఉంటారా లేదనేది మాత్రం ఇంకా కార్యకర్తల్లో కానీ పిఆర్ఎస్ లో కానీ ఖండితున్న ఆ బాటలోనే ఈ రోజు వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పిఆర్ఎస్ కు గట్టి షాక్ చెప్పారు. థ్యాంక్ యూ రామ్.